హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 93. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మరి అత్తమ్మ వాళ్ళెందుకు నానమ్మని కలిశారు అని అడిగాడు అర్హంత్. గుర్తింపు కోసం మాత్రమే కాదు బాబు, తన తల్లి బాధని చూడలేకపోయింది మీ అత్తగారు. తండ్రి చనిపోయినప్పుడు కనీసం మొహం కూడా చూడనివ్వలేదు మీ నానమ్మ. తన తల్లి రోజురోజుకి కృంగిపోతుంది. కనీసం ఆయనను సమాధి చేసిన చోటుకైనా వెళ్ళే అవకాశం ఇవ్వమని అడగడానికి వెళ్ళారు వాళ్ళిద్దరూ. కానీ ఆ రోజు అక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ మాట అయితే పెరిగిందని చెప్పింది మీ అత్తగారు. అప్పుడే మా నాన్నగారి కోసం మాట ఇచ్చింది మా అమ్మ. ఇప్పుడు మా నాన్నగారు లేరు, నాకు ఒక కూతురు ఉంది. నా గుర్తింపుని కూడా మా అమ్మ వదిలేసుకుంది. కానీ నా కూతురు గుర్తింపుని నేను వదులుకోవాలని అనుకోవటం లేదు. ఈ రోజు నుండి నా బిడ్డ ఆ ఇంటి వారసురాలిగానే పెరుగుతుంది అని గట్టిగా మాట్లాడి వచ్చింది మీ అత్తగారు. ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది. మొదటిసారి సులోచన తన బిడ్డ మీద చెయ్యి చేసుకుంది. దానికి కారణం నేను ఊహించగలిగాను. వాళ్ళేం చేస్తారో అన్న భయం. అది కూడా తనని కాదు, ఈ ఊరిని ఏం చేస్తారో అన్న భయం. అందుకే అలాంటి పిచ్చి ఆశలు పెట్టుకోవద్దు అని గట్టిగా చెప్పింది సులోచన. ఆ తర్వాత ఆ తల్లి కూతుళ్ళకి మాటలు లేవు. ఏం జరిగిందో మాకు తెలియదు. ఉన్నట్టుండి మీ అత్తామామ ఇద్దరూ ఎక్కడికి ప్రయాణమై వెళ్ళారో మాకు కూడా చెప్పలేదు అసలు ఎక్కడికి వెళ్ళింది. కానీ ఇద్దరు విగత జీవులుగా ఊరి పొలిమేరలను ఆనుకొని ఉన్న బీడు భూమిలో పడి ఉన్నారు. వాళ్ళ చావుకి కారణం ఏంటో ఎవరికీ తెలియదు, కానీ సులోచన ఊహించింది. వాళ్ళ చావుకి కారణం మీ వాళ్ళే అని సులోచన గ్రహించింది. అప్పటి నుండి త్రిలోచనని గుండెల్లో పెట్టుకుని పెంచింది. కానీ కూతురి మరణం తనని మామూలు మనిషిని చేయలేకపోయింది. దిగులు తనని మెల్లగా కబలించింది. అప్పటి నుండి త్రిలోచన బాధ్యత నా మీద పడింది. అల్లారు ముద్దుగా పెంచుకున్నాం మేం తనని. తనకి ఈ విషయాలేవి తెలియకూడదని ఎప్పుడూ బయటకు కూడా పంపించేవాళ్ళం కాదు. ఊళ్ళో అందరూ తనని చాలా గారాబంగా చూస్తారు. కానీ ఉదయం వచ్చిన వాళ్ళిద్దరూ మాత్రం ఏదో ఒకటి అనేసి వెళ్ళేవాళ్ళు. వాడి మనుషులు కూడా త్రిలోచనమ్మని ఏదో ఒకటి అని బాధ పెట్టేవారు. అందుకే తనని బయటకు వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే ఉంచేవాళ్ళం. బాలు, భీముడు, రంగి తనకి ఎప్పుడూ తోడుగా ఉండేవాళ్ళు అని చెప్పారు రామయ్య. మా నాన్నమ్మ గురించి అంత తెలిసి కూడా ఎందుకు తాతయ్య త్రిలోచనాన్ని పంపించావు అని అడిగాడు అర్హన్. నేను ఒప్పుకోలేదు, కానీ త్రిలోచన వెళ్తాను అంది. తన తల్లికి నానమ్మకి లేని గుర్తింపు ఈరోజు తన వల్ల వాళ్ళకి వస్తుంది అని ఆశపడింది. అది మాత్రమే కాదు అంటూ ఆయన సందేహంగా ఆగిపోవడంతో, ఏదైనా సరే సందేహించకుండా చెప్పండి తాతయ్య అని అడిగాడు అర్హన్. మీ తాతయ్య ఆత్మ ఘోషిస్తుందని చెప్పింది బాబు మీ నానమ్మ. తను చేసిన తప్పు తనని వెంటాడుతుంది అని చెప్పింది. ఆ మాటలు నిజమని నమ్మాను. స్వతహాగా మీ నాన్నమ్మగారు చాలా మంచివారు. స్వార్థం ఆవిడను పక్కదోవ పట్టించిన ఇప్పుడు చేసిన పాప ప్రాయశ్చితం చేసుకునేలా చేస్తుంది అనుకున్నాను. అందుకే త్రిలోచనని పంపించడానికి ఒప్పుకున్నాను. ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తు. మా ఇంటి పిల్లగా రావాలి అని త్రిలోచనాదేవిని నిండుగా అలంకరించి తీసుకువెళ్ళింది మీ నానమ్మ. నా 2 కళ్ళు చాలలేదు అప్పుడు తనని చూడటానికి అని కళ్ళ నుండి జాలువారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ, ఆ పై ప్రేమని నమ్మి మోసపోయాను. తెలియలేదు నాకు నేను మోసపోయిన విషయం కూడా. త్రిలోచన ఇంకా ఇంటి బిడ్డగా మారిపోయింది అనుకున్నాను, కానీ పంజరంలో బందీగా మారిపోయింది అనుకోలేదు అన్నారు రామయ్య. తాతయ్య, మా నానమ్మ త్రిలోచనని నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి కూడా ఏదైనా కారణం ఉందా
అని అనుమానాన్ని బయటపెట్టాడు అర్హంత్. మృత్యుదోషం. నీ జాతకంలో కనిపిస్తున్న దోషమే కారణం. అకాల మరణం రాసిపెట్టి ఉంది నీ జాతకంలో. త్రిలోచన దేవి జాతకంలో నిండు నూరేళ్ళు సుమంగలిగా జీవిస్తుందని ఉంది. బహుశా ఆ కారణం చేతనే మీ పెళ్ళి జరిపించి ఉండొచ్చు. అది మాత్రమే అయితే అలాంటి ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసేది తాతయ్య. ఇలా లోచనాన్ని తీసుకురాదు. ఇంకేదో కారణం ఉంది. అది మీకు కూడా తెలియకపోవచ్చు అన్నాడు అర్హంత్ సాలోచనగా. కాసేపటికి ఏదో గుర్తొచ్చినట్టు స్వీటీ చెప్పిన స్వామీజీ ఆశ్రమం గురించి చెప్పి, ఆయన గురించి మీకేమన్నా తెలుసా అని అడిగాడు. పూజారి గారు 2 నిమిషాలు ఆలోచించి తెలియదు అన్నట్లు తల తిప్పటంతో ఆయనకు ఏదో విషయం తెలుసు అనిపిస్తుంది అన్నాడు అర్హంత్. మళ్ళీ కాసేపటికి మాట్లాడుతూ, అప్పట్లో చిన్ననానమ్మకి తోడుగా ఉండే పని మనిషి ఇప్పుడు ఉందా అని అడిగాడు. లేదు, ఎక్కడ ఉందో కూడా తెలియదు అని చెప్పారు రామయ్య. ఇంకా వారి మాటలు ముందుకు సాగలేదు. వెళ్ళి పడుకోండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని లేచి నిలబడ్డారు రామయ్య గారు. అర్హంత్ లేచి వాళ్ళ గదిలోకి వెళ్ళాడు. బాలు మాత్రం అక్కడే ఉన్నాడు. అర్హంత్ చెప్పిన ఆశ్రమం గురించి ఆలోచిస్తున్నాడు. అర్హంత్ లోపలికి వెళ్ళేసరికి ముద్దుగా ముడుచుకొని పడుకొని ఉంది లోచన. తన పక్కనే పడుకున్నాడు అర్హంత్, తనని వెనక నుండి హత్తుకుని. అలా ఎలా మా నాన్నమ్మ వెనుక వచ్చేశావు? నిన్ను ఏదైనా చేస్తుందన్న భయం వెయ్యలేదా? నువ్వు అలా రాబట్టే నాకు దొరికేశావు. కానీ నీకేదైనా జరుగుంటే ఊహించుకోవడానికి కూడా భయంగా ఉంది తెలుసా అన్నాడు లోచనాన్ని గట్టిగా హత్తుకుని. ఆ మాటలు విన్న లోచన కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. కానీ కళ్ళు తెరిస్తే ఎక్కడ అర్హంత్కి తెలుస్తుందో అని కళ్ళు మూసుకునే ఉంది. అర్హంత్ నిద్రలోకి జారుకున్నాడని నిర్ధారించుకుని అప్పుడు అతని వైపు తిరిగి నుదుటి మీద ముద్దు పెట్టింది కళ్ళు మూసుకుని. చాలాసేపు అలానే ఉంది. ఆలోచనల నడుమే నిద్రలోకి జారుకుంది త్రిలోచన. అర్హంత్ మెడ పట్టుకుని బయటకు గెంటేయడంతో అవమాన భారం తట్టుకోలేకపోయారు ఆ ఇద్దరు. వారి ఇళ్లకు వెళ్ళినా వాళ్ళకి మనశ్శాంతి లభించలేదు. ఇద్దరూ ఆవేశంతో రగిలిపోయారు. రాత్రి సమయంలో ఇద్దరూ కలుసుకున్నారు వారి తోట దగ్గర. రేయ్, ఈ అవమానాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. ఇన్నేళ్ల నుండి ఆ రాజేశ్వరి దేవికి నమ్మకంగా ఉన్నా మనకి ఏం దక్కలేదు. ఇక మీదట దక్కుతుందన్న నమ్మకం లేదు. మనం ఎందుకు తన కింద వంగి వంగి బ్రతకాలి? తను చెప్పినట్టు మనమెందుకు చెయ్యాలి? తనకు ఎదురు తిరుగుదాం. మనకి కావాల్సింది మనమే సాధించుకుందాం అన్నాడు. అవునరా, మనకి కావాల్సింది మనమే సాధించుకోవాలి. వాళ్ళ కింద వీళ్ళ కింద బ్రతికితే మనకి వచ్చేది ఏమీ లేదు. పైగా వాడు చూసావా, మనం మెడ పట్టుకొని మరీ బయటకు గెంటేశాడు. వాడి అంతు తేల్చాలి మనం. ఎదురుగా ఉన్న గ్లాసులోని మందుని ఒక్కసారిగా గొంతులోకి వంపుకొని చెప్పాడు. అవును, వాడు చేసిన పనికి బదులు తీర్చుకోవాలి. వాడు ఇక్కడి నుండి ప్రాణాలతో వెళ్ళకూడదు. ఇంకా ఆ త్రిలోచనాదేవి, దాన్ని అడ్డు తప్పించటం కాదు, అది మన కాళ్ళ దగ్గర పడి ఉండేలా చెయ్యాలి. దాని పొలం కూడా మన సొంతం అవ్వాలి. అప్పుడు ఈ ఊళ్ళో ఒక్కరు కూడా మనల్ని ఎదిరించి నిలబడలేరు. ఒక్కొక్కరు మనల్ని చూస్తేనే వణికిపోతారు. ఆ భీముడిగాడి అడ్డు కూడా తొలగించి మనకి ఎదురు లేకుండా చేసుకోవాలి అన్నాడు ఆవేశంగా ఇంకొకడు. ఇద్దరూ వాటికి సంబంధించిన పథకాలు వేయటం మొదలుపెట్టారు. తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.